హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తానండి. ఈరోజు వినాయక చవితి అయిన ఆ తర్వాత రోజు గుళ్ళో పీటల మీద కూర్చున్నామనేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఆ రోజు వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా గుడికి వెళ్ళడానికి ప్రసాదాలు, ఇంకా పూజా సామాగ్రి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుని గుడికి వెళ్ళే ముందుగా నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఒక లుక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు శారీ మాత్రం ఎంత బాగా నచ్చేసిందోనండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ. ఇంకా పిన్ని నిన్న నైట్ వచ్చిన తర్వాతే బ్లౌజ్ కుట్టిందని చెప్పాను కదా. బ్లౌజు అమ్మ కుట్టిన, పిన్ని కుట్టిన అలా మనకి ఒంటికి అతుక్కుపోయి పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇద్దరు కూడా టైలరింగ్ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. ఇంకొకసారి వీళ్ళ దగ్గర కుట్టించుకోవడానికి అలవాటు పడ్డారంటే ఇంకా వాళ్ళ దగ్గరే కుట్టించుకుంటూ ఉంటారు. ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బయట టైలరింగ్ షాప్ దగ్గర బట్టలు ఇవ్వడం కానీ, ఇంకా వాళ్ళు ఇవ్వలేదు టైంకి ఇవ్వలేదు అన్న బాధ కానీ అలాంటివి అసలు నాకు ఏమీ తెలియదు. ఇది కూడా ఒక అదృష్టం అండి. అందరికీ దొరకదు కదా. ఏదో ఇప్పుడు పిన్ని నైట్ వచ్చింది నాకు కుట్టేసి ఇచ్చేసింది. మరి అందరికీ దొరకదు కదా ఆ అవకాశం కూడాను. ఇంక శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా గుడికి వెళ్ళడానికి మేము ఈరోజు తెల్లవారుజామున 4:30, 5 ఆ టైం కల్లా లేచామండి. లేచిన తర్వాత ఇక ప్రసాదాలు చేసే పని అయితే మొత్తం పిన్నిదే. ఇంకా నేను కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నాను. ఇంకా ఇల్లు ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకోవడం, ఇంకా కావాల్సినవి సర్దుకోవడం అలాంటివన్నీ నేను చేస్తున్నాను. ఇక్కడ ప్రసాదాలు అయితే కుడుములును, ఇంకా పులిహోర, చలివిడి, వడపప్పు ఇవైతే చేసామండి. ఇంకా ఎక్కువ ప్రసాదాలైనా చేసుకోవచ్చు, లేదంటే ఒకే ఒక్క ప్రసాదం చేసుకునైనా తీసుకెళ్ళినా సరిపోతుందండి. ఇంకా తెల్లవారుజామున అలా మా వంటలన్నీ జరిగాయి. ఇంకా అన్నీ సర్దేసుకుని రెడీ అయిన తర్వాత గుడికి వెళ్ళే ముందుగా ఇక్కడ పిల్లలు పెట్టుకున్న వినాయకుడు ఉన్నారు కదండి. ఇక్కడ కూడా చేసిన ప్రసాదాల్లో కొన్ని ప్రసాదాలు అయితే ఇక్కడ కూడా తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టి పిన్ని నేను పూజ చేసుకోవడానికైతే ఇక్కడ కూడా వచ్చామండి. ఈరోజు వీడియోలో ఒకే ఒక రెసిపీని షేర్ చేస్తానండి. ఏ వీడియోలో అయినా కానీ ఒక రెసిపీ అయినా షేర్ చేయకపోతే నా మనసు ఒప్పుకోదు. పిన్ని వండిన గుత్తి వంకాయల కూర మీకు ఆ రెసిపీని అయితే చూపిస్తానండి. ఆ తర్వాత గుడి దగ్గర మా పూజ అంతా ఎలా జరిగింది అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తానండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. కొంతమంది మాత్రమే వీడియో చూసిన వెంటనే లైక్ ఇస్తారు కానీ చాలామంది వరకు మర్చిపోతారు. అందరూ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను, మర్చిపోతానే ఉంటున్నానండి. ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అక్కడ కూడా నేను మీ సీత అనేసి ఉంటుందండి. ఇక్కడ నన్ను యూట్యూబ్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో, చాలామంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ కంటే ఎక్కువగా యూట్యూబ్లోనే ఉన్నారండి. ఇక్కడ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మీ సీత అనేసి ఉంటుందండి. అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఈ రీల్స్ పోస్ట్ చేయడం అనేది చాలా తక్కువ అండి. శివమనాళ్ళేమో యూట్యూబ్లో పెట్టినట్టే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టు బాప, అక్కడ కూడా ఫాలోయింగ్ పెరుగుతుంది అనేసి 10 సార్లు అలా చెప్పడం వల్ల ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1K ఫ్యామిలీ అవ్వబోతున్నాం మనము. ఇంకా ఈ విషయాన్ని మీకు కూడా షేర్ చేద్దాము అనేసి ప్రతి వీడియోలోనూ అనుకుంటున్నాను. అలానే అయిపోతుంది. ఇంకా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టే అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇన్స్టాగ్రామ్లో నేను మీ సీత అని టైప్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది. ఇంకా అలా ఇంటి దగ్గర పూజ అయిపోయింది. మేము గుడికి కూడా వచ్చేసాము. మేము పిన్ని బాబాయ్ ఇంకా మా 2 జంటలు పీటల మీద కూర్చున్నాము. ముందైతే మేమే అనుకున్నాము, ఆ తర్వాత పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాతే డిసైడ్ అయ్యాము. పిన్ని మీరు కూడా కూర్చోండి అనేసి అంటే ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 2 జంటలు కలిసి ఈరోజు పీటల మీద అయితే కూర్చున్నామండి. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఈ వినాయక చవితి దగ్గర నుంచి మళ్ళీ అంతా మనకి మంచి జరగాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా మన ఆడవాళ్ళకి కోరికలు చాలానే ఉంటాయి కానీ మన కోరికలు ఎలా ఉండాలి అంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని మాత్రమే దేవుణ్ణి అడగాలండి. ముందు మనకి మంచి ఆరోగ్యం ఉందనుకోండి, వాటంతట అవే అన్నీ మనం చేసుకునే మన పని తీరును బట్టి వాటంతట అవే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయండి. కానీ మనకి ముందుగా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. మనం ఏ పండుగ అయినా కానీ ఏ దేవుణ్ణి కోరుకున్నా కానీ మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని మాత్రమే దేవుణ్ణి కోరుకోవాలండి. అంటే నా అభిప్రాయాన్ని మీతో చెప్తున్నానండి, ఇంకేం కాదు.
ఇప్పుడున్న రోజుల్ని బట్టి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని మాత్రమే దేవుడిని కోరుకోవాలండి. మిగతావన్నీ కూడా మన కష్టాన్ని బట్టి అవి రిజల్ట్ ఇస్తా ఉంటాయండి. మనం ఎంత కష్టపడితే అంత ఎక్కువగా సాధించగలము. మనం కష్టపడి సాధించిన దాంట్లోనే మనకి సంతోషం ఉంటదండి. కష్టపడకుండా వచ్చింది మాత్రం అంత సంతోషాన్ని ఇవ్వదు కదా! ఇంకా ఇలా ఈరోజు మా పూజ అయితే జరుగుతా ఉంది. చూస్తూ ఉండండి. ఓం नित्य श्रेयस्वरमंगलाय भवंतो सुंदर श्रेयस्वरमंगलाय भवंतो आनंदपूर सुंदर दिव्यदेवो निराजनंदर्भयामि निराजनानंदो पुष्पार्घ्यं समर्पयामि ఒక నెలకు కొద్ది పెట్టేసి కళ్ళకి ఉన్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా ఊర్లో ఈ వినాయకుని గుడి కొత్తగా కట్టారండి. విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టాను. అదే నా ఫస్ట్ ఛానల్ నేను మీ సీత ఛానల్లో అప్పుడు వీడియో తీసి పెట్టాను కదండి. ఆ గుడే ఇదండి. అంటే ఇప్పుడు గుడి కట్టిన తర్వాత ఇదే మొదటి వినాయక చవితి అనమాట. ఇప్పటికే మా ఊర్లో 3 వినాయకుని గుళ్ళు వరకు ఉన్నాయండి. ఇంకొక గుడి కట్టడానికి గల కారణం ఏంటంటే వినాయకుని స్వయంభూ దొరికిందండి అనేసి మీకు అప్పుడు చెప్పానండి. కానీ కొత్తగా మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను. మా ఊర్లో అన్నీ కూడా జీడిమామిడి తోటలే ఉంటాయండి. ఒకరి జీడిమామిడి తోటలో మనకి తెలిసిన వాళ్ళేనండి. వాళ్ళు తేగలు తవ్వుతున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? ఈ చిన్న స్వయంభూ అయితే వాళ్ళకి తేగల పాత్రలో దొరికిందంటండి. ఇంకెంత విచిత్రమో కదండి. ఇదిగోండి ఈ చిన్ని వినాయకుని స్వయంభూ అయితే వాళ్ళకి తేగలు తవ్వుతూ ఉండగా ఈ పొలం గల వాళ్ళకి దొరికిందంటండి. ఇంకా అప్పటి నుంచి చిన్న చిన్నగా పూజలు చేయడం అయితే మొదలుపెట్టారు. అలా ప్రతి సంవత్సరానికి పెద్దగా అయితే మారిందండి. ఈ సంవత్సరం ఇంత పెద్ద గుడి కట్టి అందరూ ఇంతలా వచ్చి పూజలు చేసుకోవడానికి గల కారణమైంది. ఇంకా ఈ గుడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా కోరిక తీరుతుంది అనేసి ఎంతమంది నమ్ముతున్నారో తెలుసా అండి. నేను చాలామంది నోటి ద్వారా విన్నాను. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా అది తీరుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు అన్న మాటలు అయితే చాలా వరకు విన్నాను. గుడికైతే అంతకు ముందు రోజే వినాయక చవితి అయింది కదా, అందరూ ముందు రోజే వచ్చుంటారు. ఈరోజు రెండవ రోజు కదా, అయినా కానీ అప్పుడొకరు అలా వస్తూ వెళ్తూ ఉన్నారండి. గుడి కూడా పొలాల్లో ఉంటుంది. ఇంకా బయట నుంచి వీడియో తీయడానికి ఇవాళ కూడా నేను ఈ హడావిడిలో పడిపోయి వీడియో తీయడం బయట నుంచి మర్చిపోయానండి. ఇంకెప్పుడన్నా ఒకసారి బుధవారం రోజున వెళ్ళి అప్పుడు మీకు వీడియోలు అయితే షేర్ చేస్తానండి. ఇంకా అలా పూజ అయిపోయింది. అందరికీ ప్రసాదాలు కూడా పెట్టేశాము. అక్కడే కాసేపు కూర్చుని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని మొదలవుతుంది కదా, ఇంకా వండుకుని తినాలి కదా. ఇంకా ఈరోజు పిన్ని గుత్తి వంకాయలతో మసాలా కర్రీ అయితే చేస్తుందండి. వంకాయలు చూసారండి ఎంత బాగున్నాయో. పిన్ని వాళ్ళ తోటికోడళ్ళకి వంగ తోట ఉందండి. ఇంకా అక్కడి నుంచి పిన్ని వంకాయలు అయితే తీసుకొచ్చింది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ పిన్నిని ఏం కూర అని అడిగితే గుత్తి వంకాయ వండాను ఎంత బాగుందో అనేసి చెప్తా ఉంది. వచ్చినప్పుడు మాకు కూడా తీసుకురా అనేసి అన్నాను అనమాట. ఇంక ఈసారి తీసుకొచ్చింది. పిన్ని వాళ్ళ తోటికోడళ్ళకి ఉందండి. ఇంకెంత లేతగా ఉన్న వంకాయలతో మనం కూర వండుకోవాలి అంటే అది తోటలో ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇంకా ముందుగా నూనెలో వంకాయలను వేయించి పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసేసింది పిన్ని. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ని కూడా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంత పసుపు, ఇంకా రుచికి తగినంత కల్లుప్పు, 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుందండి. ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ నువ్వులు, 4టిని కూడా మిక్సీ పట్టేసి ఆ పప్పుల పొడిని కూడా ఇందులో వేసేసింది. ఆ తర్వాత ఇంకా కారం ఘాటును బట్టి ఇక్కడ మేము 3-4 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ కూడా నూనెలో కాసేపు వేయించిన తర్వాత ఇంకొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని ఇప్పుడు వేయించిన వంకాయలన్నిటిని వేసేసుకుని ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసేసామంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందోనండి. ఈరోజు చూస్తుంటే మళ్ళీ నోరు ఊరుతుంది నాకు. ఇలా అన్ని వంకాయలు మనకి ఒకే సైజులో ఉండాలి అంటే మనం బయట కొన్నప్పుడు నల్ల వంకాయలు దొరుకుతాయి, కానీ తెల్ల వంకాయలు ఇంత చిన్న సైజులో అన్నీ ఒకే రకంగా ఉన్నాయైతే మనకి బయట మార్కెట్లో దొరకవు కదండి. మనం ఇంట్లో చెట్టునైనా పెంచుకోవాలి, లేదంటే తోటైనా ఉండాలి. ఇంకా ఫైనల్గా ఈ గరం మసాలా 1 స్పూన్ గరం మసాలాని కూడా వేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ వేసేసుకున్నామంటే గుత్తి వంకాయతో మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
ఎంత బాగుందో చూసారా. ఇంకా కర్రీ, ఇంకా మేమైతే పప్పుచారు కూడా పెట్టాము. ఈరోజు ఇలా మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం చేసేసిన తర్వాత ఇంకాసేపు కూర్చొని మళ్ళీ పనులైతే మొదలుపెట్టాము. ఎందుకంటే సాయంత్రం పూట మళ్ళీ రెండోసారి దీపారాధన చేసుకుని, నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం తీసుకుని మళ్ళీ పూజ చేసుకోవాలి కదా. అందుకని తొందరగానే పనులు మొదలుపెట్టేసాము. పూజారి గారు ఏమన్నారంటే, పొలాల్లో ఉంది కదండీ గుడి, ఇంకా చీకటి పడకముందే మీరు తొందరగా వచ్చేసారంటే నేను కూడా తొందరగా వచ్చేస్తాను. ఇంకా తొందరగా పూజ చేసుకుని అందరం వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. అందుకని ఇక్కడ ప్రసాదం చేసుకోవడం, ఇంకా ఇంటి చుట్టూరు తుడుచుకుని కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసుకుంటున్నాము. కొట్టు ఇక పనులన్నీ సగబెట్టేసుకుని ప్రసాదం చేసుకుని అందరం రెడీ అయ్యి గుడికి కూడా వచ్చేసాము. చూసారు కదా, ఇంకా వెలుగుంది. పూజారి గారు కూడా వచ్చారు. ఇంకా లోపల విఘ్నేశ్వరుడికి పూజ చేసేసుకుని ఇక్కడ మళ్ళీ బయట మా పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా ఇలా ఈరోజు మేము అనుకోకుండానేనండి, అసలు అనుకుని కాదు, అనుకోకుండానే ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల పీటల మీద అయితే కూర్చున్నాము. చాలా ఆనందంగా ఉంది. వచ్చి సాంక్రమిక నేను తీస్తాను. విఘ్నేశ్వరుడికి ఇలా గుంజీళ్ళు తీసి ఏ కోరిక కోరుకున్నా తీరుస్తారంటండి. ఇక అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, ఇంకా పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, మంచి చదువును ఇవ్వమని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలా ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి మా పూజ జరిగిందండి. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.